ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇది నిలవ పచ్చడి కాదు, అప్పటికప్పుడు చేసుకునేది. నేను టమాటాలు 7 తీసుకున్నానండి. కావలసినంత నూనె, ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ రబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి కారానికి సరిపడా తీసుకోవాలి, కొంచెం ఎక్కువే పడుతుంది. చింతపండు, పెద్ద స్పూన్తో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఇంగువ అండి, సరిపడా ఉప్పు. నేను ముందుగా టమాటాలు బాగా కడుక్కొని చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయి వేడెక్కాక ముందుగా మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం అలా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి కొంచెం నూనె పోసుకొని టమాటా ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి, చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిందండి, ఈ స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి. ముందుగా మిక్సీలోకి మెంతులు, ఆవాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా కొంచెం అయ్యాక టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి. నాకు కొంచెం సరిపోలేదు, నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చడి కోసం పోపు పెట్టుకుందామండి. కళాయి వేడెక్కక నూనె పోసుకొని చితకొట్టిన వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపులోకి టమాటా పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. టమాటా పచ్చడి రెడీ అయిందండి, ట్రై చేసి చూడండి.